3 కోట్ల రూపాయలతో రాజీవ్ పార్క్ అభివృద్ధికి ప్రణాళిక. కలెక్టర్తో రాజీవ్ పార్క్ ను పరిశీలించిన టీజీఐఏసీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి, జయప్రకాష్ రెడ్డి. సంగారెడ్డి పట్టణ కేంద్రంలోని రాజీవ్ పార్క్ ను జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య, అడిషనల్ కలెక్టర్లతో కలిసి పరిశీలించిన టీజీఐఏసీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. 3 కోట్ల రూపాయల టీయూఎఫ్ఐడిసి హెచ్ఎండిఏ నిధులతో రాజీవ్ పార్క్ అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేశారని, అభివృద్ధి నమూనాల కోసం హెచ్ఎండిఏ సహకారం తీసుకోవాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందని అన్నారు. అదేవిధంగా లైటింగ్, టాయిలెట్ బ్లాక్, ల్యాండ్స్కేపింగ్ చేయించాలని కలెక్టర్కు వివరించిన అధికారులు. రాజీవ్ పార్క్ లో ఉన్న మ్యూజికల్ ఫౌంటైన్, వాకింగ్ ట్రాక్ ను పునరుద్ధరించాలని అధికారులకు సూచించిన జిల్లా కలెక్టర్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సంగారెడ్డి ప్రజలకు ఆహ్లాదం అందించేలా రాజీవ్ పార్క్ ను తీర్చిదిద్దిన విషయాలను జగ్గారెడ్డి కలెక్టర్తో పంచుకున్నారు. పార్క్ ను ఆనుకొని ఉన్న ఎకరన్నర స్థలంలో మినీ పాండ్, పెడల్ బోట్స్ ఏర్పాటు చేసేలా డిజైన్ చేయాలని అధికారులను సూచించిన జిల్లా కలెక్టర్. అదేవిధంగా స్విమ్మింగ్ పూల్, టాయిలెట్స్, డ్రెస్సింగ్ రూమ్ల మరమ్మతులకు నిధులు కావాలని కలెక్టర్ను కోరిన అధికారులు. స్విమ్మింగ్ పూల్ కు ఆనుకుని ఉన్న స్థలంలో పీపీటీ పద్ధతిలో స్పోర్ట్స్ ఇండోర్ స్టేడియం ఏర్పాటు చేసేలా ప్రతిపాదనను రూపొందించాలని సంబంధిత అధికారులను సూచించిన జిల్లా కలెక్టర్. Thanks for watching NV News. Please like, share, and don't forget to comment. Please subscribe our channel and press bell icon.